అద్భుత కార్యాలు జరిగించాడు. అనేక గ్రామాల్లో రాజ్య సువార్త ప్రకటన చేశాడు. ఈ చివరి ప్రయాణం ఆయన చనిపోబోయే ముందు, గుడ్ ఫ్రైడేకి ముందు, సరే మరి ఆయన గాడి మీద ఊరేగింపుగా ఎలా వస్తున్నాడంటే ముందుగా చెప్పాడు శిష్యులకి, ఏమని, ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల ఉంటుంది, మీరు వెళ్ళి ఆ గాడిద పిల్లని తోలుకురండి. ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకో, ఏంటయ్యా ఈ గాడిద పిల్లని ఎందుకు మీరు ఉపదేశిస్తున్నారంటే, ఇది ప్రభువులకు కావాల్సిందని చెప్పండి అని యేసయ్య శిష్యులు చెప్పాడు. ప్రభు ఎలాగ చెప్పాడు అలాగే వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి ఆ గాడిద పిల్లని గాడిదను తీసుకొని వచ్చారు ప్రభు దగ్గరికి. తీసుకొస్తే ఆ గాడిద పిల్ల మీద వాళ్ళు ఏం చేశారంటే బట్టలు పరిచి ఈ ఖర్జూరపు మట్టలు, మరి ఇంకా అనేక రకాలైనటువంటి పొలాల్లో ఉన్నటువంటి